హలో ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్కు స్వాగతం. గాయత్రి క్రియేషన్లో ఈరోజు మనం దొంగ బుద్ధి అనే దొంగల కథల గురించి చెప్పుకోబోతున్నామండి. ఈ కథను రచించిన వారు స్వరాజ్యలక్ష్మి గారు. ఈ కథకు చక్కని చిత్రాలు వేసింది శంకర్ గారు. ఒక రాజ్యంలో దొంగతనాలు జాస్తి కావటం వల్ల పట్టుపడిన ప్రతి దొంగను ఊరి బయట బహిరంగంగా ఉరి తీయవలసిందని రాజుగారు ఉత్తర్వు చేశారు. అదేవిధంగా ఎందరో దొంగలు ఉరి తీయబడ్డారు కూడా. ఆ రాజ్యంలోనే ఒక ఊళ్ళో కన్నడు చిన్నడు అని ఇద్దరు దొంగలు ఉండేవారు. తోటి దొంగలు కొందరు ఉరి కావటం చూసి బెదిరిపోయి కన్నడు చిన్నడు దొంగ వృత్తి మానుకోవటానికి నిశ్చయించుకున్నారు. ఇంతవరకు చాలా పాపం చేశాం, ఇకనన్నా మంచిగా జీవిద్దామన్నాడు కన్నడు. చేసుకోదలిస్తే బోలెడన్ని వృత్తులు ఉన్నాయి అన్నాడు చిన్నడు. వాళ్ళిద్దరూ పక్క గ్రామంలోని పెద్ద రైతు దగ్గర పని సంపాదించుకున్నారు. రోజు ఎడ్లను బీడుకు తోలుకుపోయి మేపుకు రావడం కన్నడి పని, తోటలో చెట్లకు నీళ్లు పోయడం చిన్నడి పని. మొదటి రోజు కన్నడు ఉదయమే లేచి ఎడ్లను తోలుకొని బీడుకు వెళ్ళాడు. ఎడ్లు వాణ్ణి నానా తిప్పలు పెట్టాయి. వాటిలో అవి పోట్లాడుకోవడం, పరుగులు తీయడం, పక్క ఉన్న పొలాల్లోనికి జొరబడడం మొదలైన పనులు చేయసాగాయి. వాటిని అదుపులో ఉంచడం కన్నడికి చాలా కష్టమైపోయింది. ఈ లోపల చిన్నడు తోటలో ఉన్న చెట్లకు నీరు పోయసాగాడు. ఎన్ని కడవలు తోడినా చెట్లకు చాలదు. సగం తోట కన్నా తడవక ముందే చిన్నడికి చేతులు పడిపోయినాయి. నడుం విరిగిపోయినట్టయింది. సాయంత్రం దాకా వాడు తోటలో నీరు పోస్తూనే ఉన్నాడు. ఆ రాత్రి కన్నడు చిన్నడు తమ పనుల గురించి మాట్లాడుకోసాగాడు. నాకు పనిచేసినట్టే లేదు. ఎడ్లను బీట్లలో వదిలేసి చెట్టు కింద పడుకొని హాయిగా నిద్రపోయాను. సూర్యాస్తం వేళకు ఎడ్లు వాటంతటవే నా దగ్గరకు వచ్చాయి. వాటి మువ్వల చప్పుడుకు నిద్రలేచి వాటిని తోలుకొని ఇంటికి వచ్చాను అన్నాడు కన్నడు. నేను అంతే. 4 కడవలు నీరు పోయేసరికి తోటంతా తడిసి ఊరుకుంది. రోజల్లా మంచం మీద పడుకొని నిద్రపోయాను అన్నాడు చిన్నడు. బేష్, రేపు సరదాగా నువ్వు ఎడ్లను తోలుకొని పో, నేను తోట తడుపుతాను అన్నాడు కన్నడు. చిన్నడికి చాలా ఆనందం వేసింది. నేను అదే అందామనుకుంటున్నాను అన్నాడు వాడు కన్నడితో. బిళ్లలో పడుకునేందుకు మంచం కూడా మర్చిపోకు, పట్టుకెళ్ళు సుమి అని హెచ్చరించాడు కన్నడు. మర్నాడిద్దరూ పనులు మార్చుకున్నారు. ఒకరి మోసం ఒకరికి తెలిసిపోయింది. అయితే కన్నడు ఇంకొక చిత్రం కూడా గమనించాడు. తోటలో ఒక మామిడి చెట్టు మొదట్లో ఎన్ని కడవలు నీరు పోసినా ఇంకిపోతుంది. దాని రహస్యం ఏమిటో ఆ రాత్రి కనిపెట్టాలనుకున్నాడు కన్నడు. ఆ రాత్రి కన్నడు కానీ చిన్నడు కానీ తమ పనుల గురించి మాట్లాడుకోలేదు. ఇద్దరు నిద్రపోతున్నట్టు పడుకున్నారు. ఒక రాత్రి వేళ కన్నడు లేచి పక్కనే ఉన్న పలుగు తీసుకొని మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళి దాని పాదులో తవ్వటం మొదలుపెట్టాడు. కొంతసేపు తవ్వాక పలుగు ఏదో తగిలి కంగుమని శబ్దమైంది. వెంటనే కన్నడు చుట్టూ చూశాడు. చిన్నడు చీకట్లో పక్కన నిలబడి ఉన్నాడు. ఏమిటి రాత్రివేళ తవ్వుతున్నావు అన్నాడు చిన్నడు. ఈ చెట్టుకు పాదు సరిగా లేదు, నిద్ర పట్టక పాదు సరిచేస్తున్నాను అన్నాడు కన్నడు అమాయకంగా. కంగుమని మోగిందేమిటి అన్నాడు చిన్నడు నవ్వుతూ. ఏదో రాయి ఉంటుంది, పోయి పడుకుందాం పదా అన్నాడు కన్నడు. ఇద్దరు వెళ్ళి పడుకున్నారు. చిన్నడు నిద్రపోయాక మళ్ళీ వచ్చి పలుగుకు తగిలిందేమిటో చూద్దామనుకున్నాడు కన్నడు. కానీ ముందు వాడికి నిద్ర పట్టేసింది. కన్నడు గురక ప్రారంభించగానే చిన్నడు లేచాడు. పలుగు తీసుకొని మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళాడు. పాదు తవ్వి లంకె బిందెలు పైకి తీశాడు. వాటిని వెంటనే ఎక్కడైనా దాచేయాలి. సమీపంలోనే చెరువు ఉంది. లోతు అట్టే లేని చోట చెరువులో ఆ లంకె బిందెలు మట్టిలో పాతి పెట్టి చిన్నడు ఏమీ ఎరగనట్లు వచ్చి పడుకొని నిద్రపోయాడు. కన్నడు తెల్లవారుజామున లేచాడు. పలుగు తీసుకొని చెట్టు దగ్గరికి వెళ్ళాడు. లంక బిందెల జాడ కనిపించలేదు. తిరిగి వచ్చి నిద్రపోతున్న చిన్నడి కాళ్లను పరీక్షించి చూశాడు. చిన్నడి కాళ్లకు బురద, కొంచెంగా నాచు కనిపించాయి. చెట్టు పాదలో దొరికిన వస్తువును చిన్నడు చెరువు దగ్గర దాచాడని గ్రహించాడు. నేరుగా చెరువుకు వెళ్ళాడు. చెరువులో ఒక ప్రాంతాన కప్పల అలికిడి లేదు. అక్కడే వెతికి లంకె బిందెలు పట్టుకున్నాడు కన్నడు. వాటిని భుజాన పెట్టుకుని నేరుగా స్వగ్రామానికి బయలుదేరాడు. చిన్నడు కొద్దిసేపట్లో లేచాడు. పక్కన కన్నడు లేకపోవటం చూశాడు. చెరువుకు పరిగెత్తి తాను దాచిన లంకె బిందెల కోసం వెతికాడు. అవి లేవు. కన్నడు వాటిని తీసుకొని స్వగ్రామానికి బయలుదేరి ఉంటాడని గ్రహించి అటుకేసి పరిగెత్తాడు. చిన్నడు కొంచెంసేపు పరిగెత్తాక వాడికంత దూరాన బిందెలు మోసుకుపోతూ కన్నడు కనిపించాడు. చిన్నడు డొంక వదిలేసి అడ్డదారిన పరిగెత్తి కన్నడు కన్నా ముందు వెళ్ళి మళ్ళీ డొంక ఎక్కి తన కొత్త చెప్పుల్లో ఒక చోట విడిచి రెండోది 100 గజాల అవతల విడిచి అక్కడే ఉన్న ఒక చెట్టెక్కి గుబురులో దాగి కూర్చున్నాడు.
కొద్దిసేపట్లో కన్నడు లంక బిందెలను మొయ్యలేక మోస్తూ అట్టుగా వచ్చాడు. కొత్త చెప్పు వాడి కట్టబడింది. కానీ ఒకటే ఉండడం చూసి నిరాశ చెంది ముందుకు వెళ్ళాడు. 100 గజాలు వెళ్ళాక అది దాని చేత ఇంకోటి కనబడింది. ఆశ పుట్టింది. చుట్టూ పురుగు కూడా లేకపోవటం గమనించిన కన్నడు లంక బిందెలు కింద పెట్టి అక్కడ ఉన్న చెప్పు తీసుకొని రెండో దానికోసం వెనక్కి వెళ్ళాడు. ఆ సమయంలో చిన్నడు మెల్లగా చెట్టు దిగి వచ్చి దారిలో పెట్టి ఉన్న లంకె బిందెలు భుజానికి ఎత్తుకొని శక్తి కొద్దీ నడుస్తూ తన ఇల్లు చేరుకున్నాడు. 2 కొత్త చెప్పులు తీసుకొని కన్నడు తిరిగి వచ్చేసరికి లంక బిందెలు లేవు. ఇది చిన్నడు పనేనని రూఢీ చేసుకుని కన్నడు చకచకా నడిచి కొద్దిసేపట్లోనే చిన్నడి ఇంటికి వెళ్ళాడు. చిన్నడి ఇంట్లో అడుగు పెట్టేసరికి ఏడుపులు పెడబొబ్బులు వినిపించాయి. కన్నడు ఆశ్చర్యపోయి ఏమిటని అడిగాడు. అందుకు చిన్నడి భార్య కొడుకు శోకాలు పెడుతూ చిన్నడు చచ్చిపోయాడని చెప్పారు. గుడ్డ కప్పి నట్టింట్లో పడుకోబెట్టిన చిన్నడిని కూడా చూపించారు. కాసేపు కన్నడు కూడా వాళ్ళతో పాటు ఏడ్చి ఈ విధంగా అన్నాడు. ఇద్దరం ఎంతో స్నేహంగా ఉండేవాళ్ళం. ఇక చిన్నడి ఆఖరి కోరిక తీర్చడం తప్ప నేను చేయగలిగింది ఏమీ లేదు. తాను నాకన్నా ముందు చచ్చిపోతే తన శవాన్ని కొట్టేసిన కంది చేనులో కంది మోళ్ళ మోదుగా లాగమని నన్ను కోరాడు. వాడి ఆఖరి కోరిక తీరుస్తాను అన్నాడు. ఈ మాటలంటూ కన్నడు చిన్నడి శరీరాన్ని భుజాన వేసుకొని ఎవరి మాటలు వినిపించుకోకుండా కొట్టిన కంది చేను దగ్గరికి తీసుకుపోయాడు. నీళ్ళలో పాతిన కత్తుల్లాగా ఉన్న కందిమోళ్ళు చూసరికి చిన్నడికి నిజంగానే ప్రాణం పోయినంత పని అయింది. ఊరుకుంటే నిజంగానే తన్ను కందిమోళ్ళ మీదుగా లాగుతాడని అతనికి భయం కూడా వేసింది. చిన్నడు చప్పున లేచి కన్నడి కాళ్ళు పట్టుకొని, అన్న నన్ను క్షమించు, మనం దొంగతన చాలించి నీతిగా బతుకుదాం అనుకున్నాం కదా, ఇంకా దొంగ బుద్ధులు మాత్రం దేనికి? 2 లంకి బిందెలున్నాయి, చెరొకటి తీసుకొని ఆ ధనంతో హాయిగా జీవిద్దామన్నాడు. లంకె బిందెలను కన్నడు చిన్నడు సమానంగా పంచుకొని ధనవంతులై సుఖంగా కాలం వెళ్ళబిచ్చారు. ఇది అండి వాళ్ళు దొంగ వృత్తులు మానుకున్నా కూడా దొంగ బుద్ధిని వదలక చివరికి ప్రాణం మీదికి తెచ్చుకొని మంచివాళ్ళై సుఖంగా జీవించారు. ధన్యవాదాలు. చివరగా మీకో మాట, నా ఛానల్లోని కథలు మరియు వంటలు మీకు నచ్చినట్టయితే ఓ లైక్ చేయండి. మీ బంధువులకు, స్నేహితులకు, తెలిసిన వాళ్లకు షేర్ చేయండి. మరిన్ని టేస్టీ వంటల కోసం, మరిన్ని మంచి మంచి కథల కోసం గాయత్రి క్రియేషన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.